28న సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్ విడుదల. అవును. ఈ నెల 28న సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి బడ్జెట్ అయితే విడుదల చేయబోతున్నారు. సూపర్ సిక్స్‌లోని మిగిలిన పథకాలకు సంబంధించి శ్రీకారం చుట్టబోతున్నారన్నమాట. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ 15% వృద్ధి సాధనే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 28న అయితే పూర్తి స్థాయి బడ్జెట్‌నైతే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే సమీక్షించారనమాట. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలకు కొత్త ఆర్థిక సంవత్సరంలో శ్రీకారం అయితే చుడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను మొత్తాన్ని పంపిణీ చేస్తూ ఉండడం మొత్తాన్ని పంపిణీ చేస్తూ ఉండడంతో పాటు దీపం 2 అన్నా క్యాంటీన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గత వైకాపా ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాలను వాడేయడంతో పాటు మూలధన వ్యయానికి ఖర్చు చేయకపోవడంతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం అమలు చేయడంతో ఆదాయం అయితే తగ్గింది. పోలవరం, అమరావతి ప్రాజెక్టులో కేంద్ర సాయం చేయటం కొంతమేర ఊరటనైతే ఇచ్చింది. ఇప్పుడు బడ్జెట్ అయితే వస్తుంది. ఈ బడ్జెట్‌లో 3 పథకాలకు సంబంధించి బడ్జెట్‌లో ప్రకటన అయితే చేయబోతున్నారన్నమాట. బడ్జెట్ నిధులైతే కేటాయించబోతున్నారు. తర్వాత పథకాలకు సంబంధించి డబ్బులైతే విడుదల చేస్తారు. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.